హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. మ్యాచ్ నెంబర్ 22 ఐపీఎల్ 2026లో కోల్కతా వర్సెస్ చెన్నై వర్సెస్ కోల్కతా. టాస్ గెలిచి కోల్కతా ఫీల్డింగ్ తీసుకుంది. చెపాక్ స్టేడియంలో మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ దిగిన చెన్నై మాత్రం ఫస్ట్ యాక్చువల్గా కంబ్యాక్ ఎట్లా ఇచ్చారు. లాస్ట్ మ్యాచ్ 200 పైన కొట్టారు, విన్ అయ్యారు ఆ మ్యాచ్. అలాగే అదే జోషు అదే కాన్ఫిడెన్స్ కంటిన్యూ చేసుకుంటూ ఈ మ్యాచ్ కూడా మంచిగా ఒక మంచి యాటిట్యూడ్ మంచి కాన్ఫిడెన్స్ తో బ్యాట్స్మెన్స్ దిగి బ్యాట్స్మెన్స్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు. ప్రతి ఒక్కరు కూడా సామ్సన్ ఆఫ్ సెంచరీ మిస్ అయిపోయింది, 48 రన్స్ దగ్గర అవుట్ అయిపోయాడు. తర్వాత దేవాల్ రేవిస్ 41 రన్స్ కొట్టాడు. మన సర్ఫరాజ్ ఖాన్ కూడా బాగానే ఆడుతున్నాడు. సడన్ గా అనుకోకుండా అవుట్ అయిపోవడం జరిగింది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఒక గైక్వాడ్ తప్ప టీంలో ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ కొంచెమైనా వాళ్ళ రన్స్ అనేది యాడ్ చేయడం జరిగింది అనమాట. అందుకే చెన్నై మ్యాచ్ ఇన్నింగ్స్ ఫినిష్ అయ్యేసరికి 192 రన్స్ టార్గెట్ పెట్టేసింది. కానీ ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్కు ఎందుకో లో కాన్ఫిడెన్స్ లో కనిపిస్తున్నాడు ప్రతి మ్యాచ్ కూడా. ఈవెన్ క్యాచ్ మిస్ చేశాడు నిన్న, మంచి క్యాచ్, ఈజీ క్యాచ్, అది కూడా పెద్ద టఫ్ కూడా కాదు. సో అక్కడ అనిపించింది తన ఫేస్ లో చూస్తే కనీసం ఎక్కడ కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు, లో ఉన్నాడు అనిపిస్తుంది. మరి ఎందుకో తెలియదు. ఫస్ట్ మ్యాచ్ ని కూడా పర్ఫామ్ చేయడానికి చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. బ్యాటింగ్ ఆడేటప్పుడు అయితే చాలా చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. బాల్స్ ఎక్కువ తీసుకుంటున్నాడు. లాస్ట్ కొడదామని చూసే టైంకి అవుట్ అయిపోవడం జరుగుతూ ఉంది. ఇలా రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ఇంతవరకు కూడా 5 మ్యాచ్ల వరకు కూడా ఇలానే ఆడుతూ వచ్చాడు. మరి నెక్స్ట్ ఏమన్నా ఆడతాడా లేదా తెలియదు, కానీ కెప్టెన్ కాబట్టి ఇంతవరకు ఉన్నాడు టీంలో. లేకపోతే మాత్రం రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్ లో ఉర్విల్ పటేల్ని పెట్టుకుంటే మంచి ఇన్నింగ్స్ వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాబట్టి పక్కన కూర్చోబెట్టలేము కదా. సో అలా సర్వైవ్ అవుతున్నాడు ప్రస్తుతానికైతే. మంచి ప్లేయరే, కాకపోతే ఇన్ని ఇన్నింగ్స్ అవకాశాలు ఎవరికి ఇయ్యరు కదా. కాబట్టి మరి కెప్టెన్ గా తను యాక్చువల్గా నేనైతే చెన్నైకి కెప్టెన్ గా శాంసన్ ఉంటే బాగుండేమో అనిపించింది. రుతురాజ్ గైక్వాడ్ కంటే కూడా శాంసన్ కి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే సీనియర్ ప్లేయర్, మంచి కీపింగ్ పొజిషన్ ఉంటాడు కాబట్టి కీపర్ గా మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ రాజస్థాన్ రాయల్స్ వేసాడు. కీపర్ గా కెప్టెన్ గా మంచి మంచి డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశాలు కూడా బాగుంటాయి. కాబట్టి మేబీ సంజు శాంసన్ కు కెప్టెన్స్ ఇస్తే బాగుండేమో నాకు అనిపించింది అనమాట. రుతురాజ్ ఎలా గైక్వాడ్ ఎలాగో కొంచెం లోలో ఉన్నాడు కాబట్టి తనకు కొంచెం బ్రేక్ ఇచ్చేసి ఉరుల్ పటేల్ తీసుకొని ఓపెనింగ్ సంజు శాంసన్ అండ్ ఉరుల్ పటేల్ ఇద్దరు కలిసి చేస్తే కొంచెం డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేయడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. స్కోర్ పవర్ ప్లే లో ఇంకొంచెం ఎక్కువ పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే చెన్నై కాన్ఫిడెన్స్ లాస్ట్ మ్యాచ్ నుంచి కూడా కొంచెం హై అయిందని చెప్పాలి. ఫీల్డింగ్ లో కావచ్చు, బ్యాటింగ్ లో కావచ్చు. నిన్న మిస్టేక్స్ చేశారు చెన్నై వాళ్ళు ఫీల్డింగ్ లో కూడా, కానీ విన్ అయ్యారు ఫైనల్ గా అయితే. కోల్కతా వాళ్ళని చిక్కుల్లో పెట్టారు, వికెట్స్ తీశారు. ఎక్కడ కూడా వాళ్ళను కన్స్టెంట్ గా నిలబడలేదు. బౌలింగ్ వేసి వీళ్ళు ఎక్కడ కూడా ఫీల్డింగ్ కావచ్చు, ఫీల్డింగ్ లో మిస్టేక్స్ అయినా కూడా బౌలింగ్ లో మాత్రం స్ట్రగుల్ చేశారు. వాళ్ళని బాల్స్ కొట్టనియకుండా బాల్స్ అన్ని డాట్స్ చేసి ప్రెషర్ లో పెట్టేసి కొట్టేలా చేసి క్యాచ్లు ఇవ్వడమో లేకపోతే వికెట్లు లేపేయడమో, ఇలా ఏదో ఒక విధంగా వాళ్ళని అయితే స్ట్రగుల్ చేసి అవుట్ చేయడం జరిగింది అనమాట. ఎంత ట్రై చేసినా కూడా చెన్నైలో మాత్రం ధోని లేకపోయిన లోటు మాత్రం ఖచ్చితంగా కనబడుతుందని చెప్పాలి. ప్రతి ఒక్కరు ధోని బ్యాటింగ్ చూడాలి, ధోని వస్తాడు, కనీసం ఒక్క ఇన్నింగ్స్ అని ఆడతాడు, లాస్ట్ లో వచ్చి ఒక క్యామియోని ఆడిపోతాడు అని చెప్పేసి ప్లే చేస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరు వెయిట్ చేయడం జరుగుతుంది. ప్రతి మ్యాచ్ కు ముందు కూడా చెన్నై వాళ్ళు పోస్ట్ చేసే వీడియోస్ లో వాళ్ళ పర్సనల్ ఛానల్లో ధోని ప్రాక్టీస్ సెషన్ లో చేసేటి అవన్నీ పెడుతున్నారు. కానీ ధోని మాత్రం మెయిన్ మ్యాచ్ లో ఆడట్లేదు అనమాట. సో ఇదంతా ఏంటంటే ఒక ప్రమోషనల్ యాక్ట్ లాగా అనిపిస్తా ఉంది. ధోని ఉంటే వస్తారు కదా ఫ్యాన్స్, ఎక్కువ ధోని కోసం చూడడానికి వస్తారని చెప్పి టికెట్స్ సేల్ చేసుకోవడానికి ఇది ఒక యాక్ట్ లాగా అనిపించింది. అలాగే మేబీ ధోని అయితే ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే నాకైతే కనిపించలేదు. చాలా టైం పడుతుంది. హాఫ్ ఆఫ్ ది సిరీస్ కంప్లీట్ అయిపోవాలి. మేబీ అక్కడ తర్వాత ఏమన్నా 1-2 ఇన్నింగ్స్ వచ్చి ఆడతాడేమో, కానీ కంప్లీట్ గా అయితే ఈ సిరీస్ లో ఆడే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. ధోనికి ఇంజూరీ అలాంటిది కాబట్టి చాలా కష్టం అలాంటి ఇంజూరీతో ఆడడం. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫ్యాన్స్ కూడా ధోని కోసం వెయిట్ చేయకుండా సో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ చెన్నై మీద మ్యాచెస్ చూసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసిపోతే సరిపోతుంది అనుకుంటున్నా. అలాగే చెన్నై వర్సెస్ కోల్కతా మ్యాచ్ లో జరిగిన ఇన్నింగ్స్లలో మంచి మంచి నాక్స్ జరిగాయి అనమాట. శాంసన్ 48తో హాఫ్ సెంచరీ మిస్ అయిపోయి లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ దేవాల్ బ్రేవిస్ కూడా యాడ్ అయ్యాడు కాబట్టి దేవాల్ బ్రేవిస్ కూడా మంచిగా నాక్ ఆడని చెప్పాలి. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఒక చిన్న క్యామియో ప్లే చేశాడు. అలాగే వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా బాగా వాళ్ళ రన్స్ అయితే యాడ్ చేయడం తర్వాత చెన్నై 192 రన్స్ తో ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ చేసింది అనమాట. సెకండ్ టైం బ్యాటింగ్ దిగిన కోల్కతా మాత్రం రహానే, అలెన్ ఓపెనర్స్ నిజంగా అలెన్ చాలా చాలా 5 మ్యాచ్లు ఇప్పుడు 5 మ్యాచ్లు ఆడుతున్నాడు. ఎక్కడ కూడా ఇంపాక్ట్ అయితే కనపడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ గానే వస్తున్నాడు అలెన్, కాకపోతే ఒక్క చోట కూడా ఇంపాక్ట్ కనపడలేదు బ్యాటింగ్ లో కావచ్చు. మనకు తెలుసు వరల్డ్ కప్ లో ఎంత విధ్వంసం చేశాడు అన్నది బ్యాటింగ్ లో, కానీ ఇప్పుడు మాత్రం చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఏదో ఒక బాల్ లూజ్ బాల్స్ అయితే డెలివరీలో అవుట్ అయిపోవడం జరుగుతుంది, కానీ ఎక్కువసేపు ఉండట్లేదు. ఎక్కువసేపు క్రీజ్ లో ఉంటే ఏమవుతుందో తెలుసు. సో టార్గెట్ అంతా ఫిన్నెలన్ మీద పెట్టేసి ఫ్లోరల్ ఫస్ట్ ఫిన్నెలన్ ని లేపేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఈ ఫిన్నెలన్ ఉంటే మాత్రం నిజంగా ఒక్క మ్యాచ్ అన్న కంప్లీట్ గా చూడాలనుకుంటున్నా. ఒక్క మ్యాచ్ అన్న కంప్లీట్ నిలబడితే సెంచరీ వేస్తాడేమో, మరి చూడాలి. విలెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఫర్దర్ గా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఒక్క మ్యాచ్ లో నిలబడాలనుకుంటున్నా. మేబీ ఈ లోపల ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి టీమ్ సైఫర్ట్ ని కూడా
ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి తీసుకోవడానికి అనుకుంటున్నా. అలాంటిని కూర్చోబెట్టి రెస్ట్ ఇచ్చేసి అలాంటిది సో టీమ్ సైఫర్ట్ని తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి అలాంటిని కూర్చోబెట్టి సైఫర్ట్ని తీసుకోవడం కూడా ఒక ఆలోచన అనుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రగుల్ అవుతున్నాడు కదా. రహానే మంచి ప్లే చేస్తున్నాడు కానీ ఇటు సైడ్ అలానే అవుట్ అయిపోతున్నాడు. రహానే వచ్చిన ప్రతి మ్యాచ్ కూడా మినిమం హాఫ్ సెంచరీ దగ్గర అయినా కొడుతున్నాడు, రన్స్ బాగానే ట్రై చేస్తున్నాడు. బట్ మిగతా టీం పర్ఫామ్ చేయట్లేదు. ఎక్కడ కూడా బ్యాట్స్మెన్స్ అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. లోయర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ప్రతి ఒక్కరు నిలబడట్లేదు, నిలకడ ఎక్కడ కనబడట్లేదు. సో దానివల్ల టీమ్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. కోల్కతా మాత్రం వెనకబడదు అని చెప్పాలి. ఆ ఒక్క పాయింట్ తప్ప వాళ్ళు, అది కూడా వర్షం కారణంగా వచ్చిన ఒక పాయింట్ తప్ప వాళ్ళు ఆడి గెలుచుకున్న పాయింట్ ఒకటి కూడా లేదు ఈ సీజన్ లో. చాలా చాలా లో కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఓడిపోతుంటే వరుసగా ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది? ఒక మ్యాచ్ అయినా గెలిస్తే కనీసం అదే ఉప్పు అదే కాన్ఫిడెన్స్ క్యారీ చేయడానికి ఉంటుంది, అదే యాటిట్యూడ్. బట్ ఇక్కడ గెలవడానికి వాళ్ళకి ఎక్కడ ఛాన్సెస్ దొరకట్లేదు, ఇవ్వట్లేదు. అవతల బౌలర్స్ అట్లా వాళ్ళని స్ట్రగుల్ చేస్తున్నారు. నరేన్ ఉన్నప్పటికీ వీళ్ళు స్కోర్ ఏమో 192 వరకు వెళ్ళింది. నరేన్ బాగా చేశాడు బౌలింగ్, 21 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు అనమాట. మంచి బౌలర్. మిగతా వాళ్ళని కొడుతున్నారు కదా, మిగతా వాళ్ళని వదిలిపెట్టలేదు, ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇక్కడ పాపం. నిజంగా ఇక్కడ వాళ్ళైతే మాత్రం 160కే ఆల్అౌట్, 160 వరకే వాళ్ళని కట్టడి చేసి మ్యాచ్ ను అయిపోయడం జరిగింది అనమాట. సో అది కోల్కతా ఒక క్యాపబిలిటీ ఈ సీజన్ లో చాలా దారుణంగా ఫెయిల్ అవుతుందని చెప్పాలి. రహమాన్ పవల్ లాస్ట్ లో కొద్దిసేపు బాగానే ఆడాడు. ఆ తర్వాత రమన్దీప్ సింగ్ కూడా బాగానే ఆడాడు. కాకపోతే ఎక్కువసేపు వీళ్ళు క్రీజ్ లో ఉన్నా కూడా అక్కడికి స్కోర్ అప్పటికే టార్గెట్ చాలా పెరిగిపోయింది. ప్రెజర్ లో పడి పవర్ ప్లే స్కోర్ 35, 36, 40 లోపలే కొట్టారు కోల్కతా వాళ్ళు. మరి తర్వాత రన్స్ గెయిన్ చేయాలంటే కూడా చాలా చాలా కష్టం కదా. నెక్స్ట్ వచ్చిన తర్వాత వికెట్లు పడ్డము, తర్వాత బౌలర్స్ బ్యాట్స్మెన్స్ ని ప్రెజర్ లో పెట్టడం, డాట్ బాల్స్ చేయడము, ఇలా ఏదో ఒకటి వేరియేషన్స్ చేసి వాళ్ళని ప్రెజర్ లో పెట్టి వికెట్లు తీసుకోవడం జరిగింది అనమాట. లాస్ట్ లో వాళ్ళిద్దరు ఉన్నప్పటికీ ఇద్దరు హిట్టర్సే, కాకపోతే కష్టం అనమాట. రింకు సింగ్ లేడు, రింకు సింగ్ కూడా ఫామ్ లో లేడు. వైస్ కెప్టెన్ గా కొంచెమన్నా ఎక్కడో చోట పర్ఫామ్ చేసి తన రన్స్ యాడ్ చేసి టీం ని గెలిపించడానికి ట్రై చేస్తాను అనుకున్నా. బట్ ఎక్కడ కూడా తనది కూడా కాన్ఫిడెన్స్ లో అనిపిస్తుంది. ట్రై చేస్తున్నాడు కానీ షాట్స్ వెళ్ళట్లేదు, క్యాచ్ అవుట్ లేదు, ఎక్కువ అవుతున్నాడు అనమాట. మరి ఈ టీం ఇలానే కొనసాగితే కోల్కతా ఖచ్చితంగా టేబుల్ లాస్ట్ లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఎంతవరకు వెళ్తుందో, ఇప్పుడు వరకు 5 మ్యాచ్లు అయినాయి, ఇంకా మహా అయితే 9 ఉన్నాయి అనుకుంటా అంతే. అంతకంటే ఏంలో మ్యాచెస్. లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ కోల్కతా ఎలా పర్ఫామ్ చేస్తా అనేది ఫర్దర్ గా చూసుకుందాం. ఇది ఇవాళ మ్యాచ్ యొక్క విశ్లేషణ విశ్లేషణ తెలుగులో చెప్తున్నా కానీ. సో మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. నా వీడియోస్ మీ దగ్గర రావాలంటే పక్కన ఉన్న గంటను గట్టి కొట్టేసి పెట్టుకోండి. లవ్ యూ ఆల్.